హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ చూసారా, చాలా టేస్టీ అండ్ స్పైసీ నూడిల్స్తో పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ అండి. వాటితో నేను చేసిన నూడిల్స్ బాల్స్. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి టేస్టీ నూడిల్స్ బాల్స్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో. ప్రీతి ఛానల్ నుండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మనం ఒక గిన్నెలో నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా కాచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న నూడిల్స్, నేనైతే ఒక బంచ్ వేసాను. ఇదంతా కూడా ఒక 80% వరకు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ కన్నాల గిన్నెలో మనం వార్చుకోవాలి. చూసారా, ఇలా వేడిగా వేసిన తర్వాత వెంటనే చల్లటి వాటర్ వేస్తే నూడిల్స్ అక్కడితో బాయిల్ అవ్వడం ఆగిపోతుంది. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తురుమాలండి. ఈ విధంగా ఉల్లికాడల్లాగా పచ్చిమిర్చి. నెక్స్ట్ క్యాప్సికమ్, మీకు కావాలంటే క్యారెట్ అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు. నేనైతే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక్కొక్క చొప్పున కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కొంచెం. ఇప్పుడు వీటిలో రుచికి సరిపడా సాల్టు, గరం మసాలా ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఇస్తారు కదండి, ఆ ప్యాకెట్ కూడా ఒకటి వేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాలన్నీ బాగా కలిపేటట్టు కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సిజర్తో కట్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కట్ అవుతుందండి. ఒకసారి ఈ విధంగా కట్ చేసి చూడండి, కొత్తిమీర చాలా సన్నగా వస్తుంది. ఇప్పుడు నూడిల్స్ మసాలా అంతా కూడా బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. ఇందులో ఆప్షనల్గా మీకు నచ్చినట్లయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయొచ్చండి. చాలా ఫ్లేవర్ కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను. చూసారు కదా, ఇలా నూడిల్స్ మిశ్రమం అంతా కూడా మనం బాల్స్ లాగా గట్టిగా నొక్కుకుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకోవచ్చు, కట్లెట్స్లా కూడా చేయొచ్చు. నేనైతే ఈ విధంగా బాల్స్ కింద చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక స్పూను కార్న్ఫ్లోర్ ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి బాల్స్ మనం డిప్ చేయడానికి సరిపడిన ఫ్లేవర్లో కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత నూడిల్స్ని కూడా పౌడర్గా కట్ చేసుకొని బరకగా ఆడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా బరకగా ఆడానండి నూడిల్స్ మిశ్రమాన్ని. ఇప్పుడు నూడిల్స్ బాల్ని కార్న్ఫ్లోర్లో డిప్ చేసి ఈ నూడిల్స్ పౌడర్లో కూడా డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ రేంజ్లో రావాలి బాల్స్ అన్నీ కూడా. ఇంకేముంది, క్రిస్పీగా నూడిల్స్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది. నూడిల్స్లా కాకుండా ఇలా బాల్స్లో కూడా ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి. ఇంకా అసలు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇంకా ఇలాగే చేసి పెట్టమంటారు వెరైటీస్తో. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ మెథడ్ కదండి. ఒకసారి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.